హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము క్యారెట్ పాయసం ఎలా చేసుకుందామో చూద్దాం రండి. చాలా హెల్తీ కూడా, టేస్టీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికోసం నేను ఎంత పాయసం చేసుకుంటానో అంత పాయసానికి క్యారెట్ క్వాంటిటీ తీసుకున్నాను. వాటిని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. క్యారెట్స్ పైన కింద తొడమలు తీసేసి నీట్గా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని వాటిని బాయిల్ చేసుకుంటున్నాను. వాటిలోంచి ఒక క్యారెట్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ క్యారెట్స్ ఏవైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానో వాటిలోనే కొంచెం పాలు వేసుకొని ఒక ఇలాచీ వేసుకొని ఫ్లేవర్ కోసం దంచం వేయట్లా నార్మల్గా వేసేస్తున్నాను. వేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను విజిల్స్ కోసం అని చెప్పేసి. అవి బాయిలింగ్ అవి ఉడికిపోయే లోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ఇట్లా ఇందాక ఒక క్యారెట్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ క్యారెట్ని నేను తురుముకుంటున్నాను. అక్కడక్కడ ఈ క్యారెట్ తురుము తగిలితే బాగుంటుంది ఫ్లేవరు, అందుకని చెప్పేసి కొంచెం క్యారెట్ తీసి తురుముకుంటున్నాను. నెక్స్ట్ తురుముకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము సేమియా అదే సగ్గుబియ్యం నానబెట్టేసుకొని సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక. సేమియా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పాయసం. ఒక కడాయి తీసుకొని నెక్స్ట్ ఇందులోకి నెయ్యి వేసేసుకొని క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకొని దాంట్లోకి ఫస్ట్ సేమియా వేసేసి వేయించుకోవాలి. సేమియా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించుకోవాలి. బాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయింది సేమియా. ఇంకా కొంచెం వేగిపోయాక గోల్డెన్ బ్రౌన్ కొంచెం వేగాక ఏమంటే క్యారెట్ వేసుకోవాలి. ఇది కూడా వేగాలి కదా, సేమియా మొత్తం వేగేలోపు ఇది కూడా వేగిపోయింది. నెక్స్ట్ క్యారెట్ కూడా వేసేసి రెండు వేసుకోవాలి. దాని తర్వాత ఇందులోనే జీడిపప్పు కూడా వేస్తున్నాను నేను వేగడానికి. మూడింటిని వేపేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ నేను సగ్గుబియ్యం పెట్టుకున్నాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టాను. కుదిరితే 1 అవర్ అట్లా నానబెట్టుకోవచ్చు, తొందరగా ఉడికిపోతాయి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసి దాని తగినంత వాటర్ వేసేసి మరగనివ్వాలి. సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిన దాకా ఉడకనివ్వాలి. ఈలోపు కుక్కర్ విజిల్స్ వచ్చేసి ప్రెషర్ కూడా తగ్గిపోయింది. నెక్స్ట్ క్యారెట్ ముక్కల్ని తీసుకోవాలి, బయటికి తీసేసి క్యారెట్ పీసెస్ సపరేట్ చేసేసుకొని ఒక మిక్సర్లోకి వేసేసుకొని అందులోకి మన టేస్ట్కి సరిపడా బెల్లం, నేనైతే బెల్లం వాడుతున్నాను ఇక్కడ, మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు. ఈ క్యారెట్ ముక్కలు కొంచెమే ఉన్నాయి కదా, మిక్సీలో తిరగవని చెప్పేసి నేను బెల్లం కూడా ఇందులోనే వేసేస్తున్నాను. బెల్లం కూడా వేసేసి కొంచెం పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను బెల్లం వేసాను కాబట్టి ఆ కలర్ వచ్చింది, కొంచెము డార్క్ బ్రౌన్ కలర్లో. నెక్స్ట్ ఈలోపు పాయసం సేమియా సగ్గుబియ్యము ఉడికిపోయి ఉంటాయి. చూసి అవి కుక్ అయ్యాయో లేవో చూసి నెక్స్ట్ ఈ మిక్చర్ అందులో కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా ఒక 2 minutes మరగనిచ్చి ఇంకా స్టవ్ ఆపేయాలి. సేమియా సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత మిక్చర్ వేసేసుకుంటే ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. క్యారెట్ది ఆల్రెడీ క్యారెట్ కుక్కర్ విజిల్స్లో కుక్ అయింది కదా. ఇంకాసేపు నేను చల్లారనిచ్చాక పాలు పోసాను. వేడి మీద పాలు పోస్తే కొంచెము ఇరిగిపోయినట్టు అవుతాయి, అందుకని చెప్పేసి కాస్త చల్లారనిచ్చాక మనకి కన్సిస్టెన్సీని బట్టి పాలు పోసేసుకొని ఇంకా టేస్ట్ షుగర్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసేసి పడితే కొంచెం పోసి షుగర్ వేసి అడ్జస్ట్ చేసుకోవడమే. ఇంకా దాని మీద మనం తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే క్రంచీగా చాలా బాగుంటుంది టేస్ట్.